1 నుంచి 100 ఉన్నాయి. నీ ముఖానికి ఏందో చెప్పు ఒక్కటి. 2023 నుంచి ఇప్పటివరకు చేసింది పాపం పేరుకు పెడితే ఉచిత బస్సు అని బస్సులే లేకుండా చేస్తేవి. ఎంతమంది పిల్లలు ఏడుచుంటో చూసినాం. బస్సులో సీటు దొరకక, బస్సులు దొరకక కాలేజీలో పోలేకపోయినాం, పరీక్షలకు పోలేకపోయినాం, సమయానికి పోలేకపోతున్నామని. పేరుకు మహిళలు తగ్గిస్తేవి, భర్తలకు పెంచుతీ, మొగలకు పెంచుతీవి, డబల్ చేస్తేవి, జేబులు కొట్టబడితేవి. రైతుల నిలువున ముంచుతీవి. రైతాంగాన్ని బాగు చేసినా గొప్ప అని చెప్తున్నావు. ఇప్పుడు రైతులు వచ్చిండ్రు. బోరవండ కాడ రైతులు తిరిగి ప్రచారం చేస్తుంటే మా ఒడ్లు కొంటలే, మా పత్తి కొంటలే, మేము మోసపోయినాం, మీరు కూడా మోసపోకుండా రైతులు జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పోలీసు వాళ్ళను పంపి వాళ్ళని అరెస్ట్ చేసి చెలగొడుతున్నావు బయటికి. నువ్వు ఇక్కడ మాట్లాడుతున్న సమయంలోనే ఆడ జరుగుతుంది. రైతులు వచ్చారు జిల్లాల నుంచి జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పిపోదామని. కాంగ్రెస్ ఓటేసి మేము మోసపోయినాం, జూబ్లీహిల్స్ ఓటర్లారా మీకు దండం పెడుతున్నాం, కాంగ్రెస్ మళ్ళీ ఓటు వేయకండి అని చెప్పిపోతున్నారు. నీ సకదనానికి లేస్తే అబద్ధం, పడుకుంటే అబద్ధం. ఒక విచిత్రమైన మనిషి. విచిత్రం అంటే ఇప్పుడు మానసిక శాస్త్రవేత్తలకు కూడా ఒక పెద్ద సవాల్ ఉంది. ఈ రేవంత్ రెడ్డి అంటూని ఎట్లా డిఫైన్ చేయాలి, ఎట్లా విశ్లేషించాలి? ఒక పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు ఒక పిహెచ్డీ చేయదలుచుకున్న వాళ్ళకు రేవంత్ రెడ్డిని అప్పచెప్తే కష్టం, వాళ్ళు కూడా దొరకబట్టాడు. అబద్ధాలకు హద్దు లేదు, బూతుకు హద్దు లేదు. ఏంటిదో అసలు అది వింటుంటేనే ఆశ్చర్యం వేసేటట్టుంది. వినేటోళ్ళు మేము ఇక్కడనే ఉన్నామా, ఇంకెక్కడనే ఉన్నామా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేమా అనుకునే పరిస్థితి ఉంది నీ మాటలను చూస్తుంటే. ఒక్కటంటే ఒక్కటి, ఏదేదో చాలా ప్రాజెక్టులు చెప్తున్నాడు. ఏదైనా ఒక్క ప్రాజెక్టుతోని ఒక చుక్క నీళ్ళు. ఒక మానసిక రోగి స్థితి కనబడుతుంది వాళ్ళ ముఖ్యమంత్రిలో. బహిరంగ సభలో పోయిన గదే, పత్రికా సమావేశాలైన గదే, ఆఖరికి మీడియా ప్రెస్లైన గదే. ఏముంది నిన్న చెప్పిన దానికి కొత్తగా ఏం చెప్పినావు? నిన్న ప్రెస్ మీట్కి ఇవాళ మీడియా ప్రెస్కి ఏం తేడా ఉంది? మొన్నటి ప్రెస్ మీట్కి అంతకుముందు సభలో చేసిన నీ బూత్ ప్రసంగానికి తేడా ఏముంది? ఒక్కటంటే ఒకటికి ఇది ఓ వైవిధ్యం ఉంది. ఈ మాటకి ఇది చెప్పిండికి ఇది ఒక మంచి మాట చెప్పినావు అని ప్రజలు ఏమన్నా గుర్తు చేసుకోవడానికి ఒక పదం, ఒక అక్షరం, ఒక వాక్యం ఏమైనా ఉన్నదా? ఏంటిది? ఇంకా కేటీఆర్ గురించి వెళ్ళి అక్కసు పాపం ఎందుకు ఈయన పోతే జనం తెచ్చుకున్న జనమైనా చప్పట్లు కొట్టే పరిస్థితి లేదు. కేటీఆర్ని చూస్తే ఓ జనం కేరింతలు కొట్టుకుంటే స్వాగతం చెప్తున్నారు. ఆ అక్కస్ ఎక్కువైంది, దాంతో మైండ్ దొబ్బినట్టుంది. అందుకని ఇట్లా మాట్లాడుతున్నాడు మెంటల్గా. ఏం మాటలు? ఏంటిది అది? ఏంది ఐటమ్ సాంగ్ అట? నిజమే, నీకు గజ గుర్తుంటాయి. ఎందుకంటే నీ మాటలు రేఖలు దాటుతుంటాయి, హద్దు లేకుండా రేఖలు దాటుతుంటాయి. నీ ఊహలు తారాతోరణాలలో విహరిస్తుంటాయి. నీ రేఖల హద్దులు దాటే సంగతి తెలుసు,
నీ తారా తోరణాలలో నువ్వు విహరించే నీ లీలలు